కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమును అయి ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధతను బట్టి ప్రభువా మీకు వందనాలు. మీ సార్వభౌమాధికారాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, గడిచిన కాలంలో అనేక సార్లు మాతో మాట్లాడి మమ్మల్ని వాక్యం ద్వారా ఆదరించి మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ ప్రభువా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా లోబడే మనసు దయచేయమని, గ్రహించడానికి కృప చూపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఇద్దరు మిషనరీస్ ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త చేయటానికి అక్కడికి వెళ్ళారు. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి, దేవుని ఆలోచనల చొప్పున, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చొప్పున పరిచర్య చేయడానికి వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డారు. అయితే ఆ విధంగా వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎంత ఎంత కాలం అక్కడ పనిచేసినా సరే ఎవరు దేవుణ్ణి నిజంగా సొంత రక్షకునిగా అంగీకరించే పరిస్థితుల్లో లేరు. 10 years నుంచి సువార్త చేస్తున్నారు, కానీ నిజంగా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి వాళ్ళ మినిస్ట్రీలో కనిపించట్లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే చాలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ఎలాగైనా అంటే వాళ్ళకి దేవుని మీద విశ్వాసం ఉంది. ఎప్పటికైనా దేవుడు కొంతమందినైనా దేవుడు రక్షిస్తాడన్న ఆలోచన అయితే వాళ్ళని నడిపిస్తూ ఉంది ముందుకి. అయితే ఒకసారి వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చారు కాబట్టి ఆ దేశంలో వాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి
మేము మీకు ఏదైనా బహుమానం పంపిద్దాం అనుకుంటున్నాము. మీకేం కావాలో చెప్పండి అని వాళ్ళు అడిగారంట. అయితే వాళ్ళేం చెప్పారంటే, మాకు కమ్యూనియన్ సెట్ ఒకటి పంపించండి అని అడిగారంట. అంటే ప్రభురాత్రి ఆ బల్ల సంస్కారంలో ఉంటాయి కదా పాత్రలన్నీ, అవి పంపించమని వాళ్ళు అడిగారు. సో కానీ ఇక్కడ ప్రభురాత్రి సంస్కారం ఇవ్వడానికి, తీసుకోవడానికి ఎవరు లేరు. ఇవ్వడానికి అంటే ఉన్నారు. కానీ తీసుకునే వాళ్ళు వాళ్ళ సంఘంలో ఎవరు లేరు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, నిజంగా నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొనే వాళ్ళు ఎవరు లేరు. కానీ వీళ్ళు విశ్వాసంతో దేవుడు ఎప్పటికైనా ఎవరినైనా రక్షిస్తాడు, వాళ్ళకు మనం ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొనేటట్లు చేస్తాము అన్న నమ్మకంతో, విశ్వాసంతో వాళ్ళు అటువంటి బహుమానం అడిగారు. అయితే వాళ్ళు పంపించారు. అయితే ఆ బహుమానం వీళ్ళకి చేరిన సమయానికి ఇద్దరు దేవుణ్ణి నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని దేవునిలో ప్రయాణం ప్రారంభించారు. సో వాళ్ళ గిఫ్ట్ రాగానే వాళ్ళకి ప్రభురాత్రి సంస్కారం ఇవ్వడానికి అది ఉపయోగపడింది. అంటే వాళ్ళ విశ్వాసం దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి పరిచర్య చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఫలం వాళ్ళకి దొరికింది. అయితే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్న వాక్య భాగంలో 3వ అధ్యాయంలో చూస్తే పరిచర్య గురించి కొరింథీ సంఘంలో పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళక ముందు అక్కడ ఎవరు క్రైస్తవులు లేరు. పౌలు భక్తుడే అక్కడ క్రైస్తవ సంఘాన్ని స్థాపించి దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించడం అన్నది జరిగింది. అదే ఇక్కడ చూడండి 10వ వచనంలో మనం చూస్తే 3వ అధ్యాయం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. అంటే పౌలు భక్తుడు ఆ ప్రాంతం నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి దేవుని చేత నడిపించబడినప్పుడు అక్కడ ఇంకొక ఆయన వచ్చి అక్కడ ఇంకా పరిచర్యని కడతా ఉన్నాడు అనమాట. అంటే అపోల్లో వచ్చి అక్కడ పరిచర్య చేస్తా ఉన్నాడు. పునాది వేసింది పౌలు భక్తుడు, అలాగే ఇంకా దాని మీద కట్టడం ప్రారంభించింది అపోల్లో, ఆ తర్వాత ఆయన తర్వాత ఇంకొకళ్ళు అలాగ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే ప్రతి వాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవాలి. మనం మన క్రైస్తవ జీవితాన్ని, లేకపోతే క్రైస్తవ సంఘాలని, పరిచర్యల్ని ఏ విధంగా కట్టుకుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే ఒకరోజు ఈ పని మనం చేస్తున్న క్రైస్తవ పరిచర్య అవ్వచ్చు, మనం చేస్తున్న విశ్వాస సంబంధమైన క్రియలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా పరీక్షింపబడే రోజు ఒకటి ఉందన్నది మనం గ్రహించుకోవాలి. ఇవన్నీ కూడా పరీక్షింపబడతాయి ఒక రోజు. ఎవరు పరీక్షిస్తారు అంటే దేవుడు పరీక్షిస్తాడు. దానికి ఒక సమయం ఉంది. చూడండి ఇక్కడ చూస్తే దానిని అగ్ని చేత బయలుపరచబడుతుంది అని ఉంది. అంటే అగ్ని చేత పరీక్షింపబడుతుంది. అంటే దేవుడు దీన్ని పరీక్షిస్తాడు. దీనికి మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి పౌలు భక్తుడు ఎట్లా చూడండి 12వ వచనంలో చూస్తే 11వ వచనం చూడండి, వేయబడినది తప్ప, అంటే ముందు పౌలు భక్తుడు వేసిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. అంటే ఫౌండేషన్నే మార్చేయకూడదు. ఫౌండేషన్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఫౌండేషన్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. పునాది అన్నది చెప్తా ఉన్నాడు. ఈ పునాది యేసుక్రీస్తే. పునాది అంటే యేసు ప్రభు వారి మీద ఆధారపడి క్రైస్తవ జీవితం, విశ్వాస సంబంధమైన క్రియలు, యేసు ప్రభు వారి జీవితం మీద, యేసు ప్రభు వారి యొక్క జీవన విధానం మీద, అంటే అటువంటి జీవితం జీవించటానికి అంటే యేసు ప్రభు వారి పునాది అయి ఉండాలి. మన జీవితాలు కానీ, పరిచర్యలు కానీ
ఏమైనా సరే ఈ రోజుల్లో చూడండి, వ్యక్తిగత జీవితాల దగ్గర నుంచి సంఘ జీవితాల దగ్గర నుంచి మనం చూసుకుంటే ఇవన్నీ కూడా దే క్రీస్తు సరైన పునాది లేకపోవడం వల్లే ఈరోజు పరిచర్యలు కానీ చాలా పునాది స్ట్రాంగ్గా లేకపోవడం వల్లనే ప్రాబ్లం అవుతా ఉంది. ఆ పునాది వేరొక పునాది వేయడానికి ప్రయత్నాలు జరగడం, అంటే తప్పుడు బోధలు, తప్పుడు బోధకులు అక్కడికి వచ్చి పరిచర్యల్ని కలవరపెట్టి, విశ్వాసుల్ని కలవరపెట్టి, పరిచర్యలు దేవునికి వేరుగా జరుగుతున్న పరిచర్యలు మనం అనేకమైనవి ఈ రోజుల్లో మనం గమనించవచ్చు. అంటే మనిషి యొక్క తలంపులు, మనిషి ఆలోచనలు, లోకపు విధానం, లోకం అన్నది, లోకపు ఆలోచనలు అన్నవి ఇవన్నీ కూడా పరిచర్యల్లోకి, వ్యక్తిగత విశ్వాసుల జీవితాల్లోకి చొరబడిపోతున్నారు. భయంకరమైన దినాల్లో చివరి దినాల్లో మనం ఉన్నామన్నది మనం గమనించుకోవాలి. అదే పౌలు భక్తుని యొక్క కన్సర్న్, అంటే దేవుని యొక్క భారం. పౌలు భక్తుని యొక్క మాటల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశం పౌలు ఆ యొక్క ఈ ఉత్తరంలో మనం గమనించవచ్చు. ఈ లెటర్లో చూడండి, 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. చూడండి, 2 రకాలైనటువంటి కట్టడాలు ఉన్నాయి. అంటే యేసు ప్రభు వారి పునాది మీద కట్టడం కూడా మనం జాగ్రత్తగా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ పునాది క్రీస్తే అయి ఉండొచ్చు, కానీ కట్టడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అంటే మనం చేసే పనులు దైనందిన జీవితంలో మన వ్యక్తిగతంగా, విశ్వాసులంగా, యేసు ప్రభువాన్ని అంగీకరించిన వాళ్ళంగా మనం ఒక చూడండి, ఒక యేసు ప్రభు వారి మీద మనం ఒక కట్టడం కడుతున్నాం అంటే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏమి వాడి కడుతున్నాం అన్నది. అంటే ఇక్కడ చూడండి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు చేత కట్టొచ్చు. అంటే వెండి అంటే ఇవి చాలా ప్రెషియస్ మెటల్స్, లేకపోతే స్టోన్స్, ప్రెషియస్ స్టోన్స్, వీటి చేత సిల్వర్, గోల్డ్ ఇవి వాడి మనం కట్టొచ్చు. లేకపోతే చూడండి, కర్రతో కట్టొచ్చు, గడ్డి, కొయ్యకాలు ఇవి వాడి కట్టొచ్చు. అంటే ఈ కాంట్రాస్ట్ చూడండి, ఈ మూడింటికి తేడా. అంటే ఏంటి తేడా అంటే, కర్ర, గడ్డి, కొయ్యకాలతో మనం కానీ కట్టడం కడితే అగ్ని చేత పరీక్షింపబడినప్పుడు అది నిలవదు. చూడండి, ఎండుగడ్డి ఇవన్నీ ఏమవుతాయి? కాలిపోతాయి. కొయ్యకాలు, కర్ర చేత వుడ్తో కట్టినా సరే అవి కాలిపోతాయి. ఫైర్ వచ్చిందనుకో, ఫైర్ చేత టెస్ట్ చేయబడింది అనుకోండి, కాలిస్తే మొత్తం బూడిదైపోతుంది. అంటే అర్థం ఏంటి? మనకి ఈ లోకంలో చూస్తున్నప్పుడు మనకి పరిచర్య లేకపోతే వ్యక్తిగత జీవితం చాలా బాగుంది అనిపించే అవకాశం ఉంది. ఇది పెద్ద మోసం జరిగే అవకాశం ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే క్వాలిటీ అన్నది చాలా ప్రాముఖ్యమైనది క్వాంటిటీ కన్నా. మనం కొంత డబ్బులు తీసుకొని బజార్లోకి వెళ్ళాం అనుకోండి, ఆ డబ్బులతో కర్ర, గడ్డి, కొయ్యకాలు కొన్నాం అనుకోండి, చాలా లోడ్స్ కొనొచ్చు. కొంత డబ్బులు తీసుకెళ్ళి మనం కొనాలనుకుంటే, అదే డబ్బులతో మనం బంగారం కానీ, వెండి కానీ, లేకపోతే ప్రెషియస్ స్టోన్స్ కానీ, వెలగల రాళ్ళు కానీ కొనాలనుకున్నాం అనుకోండి, చాలా తక్కువ వస్తాయి. అంటే చిన్న జేబులో పెట్టుకొని వచ్చేయచ్చు బంగారం అయితే, వెలగల రాళ్ళు అయితే మనం డబ్బులతోని జేబులో పెట్టుకొని వచ్చేయచ్చు. కానీ అదే డబ్బుల్ని మనం కొంటే, కర్ర, గడ్డి వాటిని కొన్నాం అనుకోండి, అవి చాలా లోడ్స్ కొని అంత వచ్చేస్తాయి. అంటే పరిచర్య అన్నది క్వాంటిటీ లాగా కనిపించవచ్చు. అంటే చూడండి, సంఘం చాలా ఎక్కువ మంది జనాలుండి, ఎక్కువ మంది కాంగ్రిగేషన్ ఉండి, లేకపోతే డబ్బులు ఎక్కువగా ఉంటూ, సంఘంలో చాలా మంది ఎక్కువ ధనం ఇస్తూ, ధనం ఉండడం వల్ల మనం ఏమనుకుంటామంటే దేవుడు పరిచర్యను దీవిస్తున్నాడు, ఫ్లరిష్ అవుతుంది
అనేక మంది జాయిన్ అవుతున్నారు. చాలా ధనం ద్వారా దేవుడు దీవిస్తున్నాడని మనం అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే క్వాంటిటీకి మనం వాల్యూ ఇస్తాం. లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, నేను చదువుతున్నాను. 16వ అధ్యాయం లూకాసు వార్త 15వ వచనం. ఆయన, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులమని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. చూడండి, మనం మనుషుల ముందు మనం చూపించుకోవాలనే మనస్తత్వం మనుషులు, అంటే పరిచర్య చూడండి, మేము చేస్తున్న పరిచర్య ఎంత ఫ్లరిష్ అవుతుందా అని అనుకునే మోసపోయే అవకాశం ఉంది. అది చూడండి, మనుష్యుల ముందు నీతిమంతులు అనిపించుకోవచ్చు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అంటే చూడండి, మనకి ఘనంగా అనిపించవచ్చు, అబ్బా ఎంత మంచి పరిచర్య జరుగుతుంది అనిపించవచ్చు, ధనం వలన, ధనాన్ని చూసి, లేకపోతే కాంగ్రిగేషన్ చూసి అనిపించవచ్చు. కానీ క్వాలిటీ ఎట్లా ఉన్నదన్నది దేవుడికి తెలుసు. అంటే వ్యక్తిగత జీవితంలో మన హృదయం ఎంత ప్రాముఖ్యమైనదో, హృదయంలో ఎలాగుందన్నది ఎంత ప్రాముఖ్యమైనదో, పరిచర్యలో క్వాలిటీగా ఎంతమంది నిజంగా దేవుని నమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిజంగా దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి నిర్ణయించుకుంటున్నారు, సంఘంలో ఎంతమంది నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు. ఇది ప్రాముఖ్యమైంది, కానీ మిగతావన్నీ ప్రాముఖ్యమైనవి కావు. మనుషులకి చాలా గొప్పగా అనిపించవచ్చు, కానీ దేవునికి అసహ్యంగా ఉండొచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఉదయకాల సమయంలో. చూడండి, మన పునాది యేసు ప్రభు వారు అయినప్పటికీ మన కట్టడం పడిపోయే అవకాశం ఉంది. అంటే బంగారము, వెండి, వెలగల రాళ్లతో కడితే అది కాల్చబడింది అనుకోండి, అది అలాగే ఉంటుంది, ఏమీ అవ్వదు. సో కానీ కర్ర, గడ్డితో కొయ్యకాలతో కడితే అది బూడిదైపోతుంది. ఇది మనం అర్థం చేసుకోండి. పరీక్షకి నిలబడాలి, దేవుడు చేసే ఆ అగ్ని పరీక్షలో నిలబడాలి. 14 పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్లు రక్షింపబడును. అంటే జస్ట్ ఎస్కేప్ అవుతాడు. అంటే యేసు ప్రభు వారి పునాది మీద కట్టబడి కానీ జీతం ఏమి రాదు ఆయనకి, జస్ట్ తప్పించుకుంటాడు, ఎస్కేప్ అయిపోతాడు, కానీ ఏమి జీతం రాదని చెప్తున్నాడు. అంటే దేవుడు మెచ్చుకునే పరిస్థితుల్లో మన జీవితాలు కానీ మన పరిచర్యలు కానీ ఉండవు, ఏమి నిలవవు. అంత ఒక చూడండి పొట్టులాగా అయిపోతుంది పరిచర్య కానీ. అందుకే క్వాలిటీ మ్యాటర్స్. మనం చాలా చూడండి, మనం ఎవరైనా పరిచర్య గురించి మాట్లాడాలనుకోండి, ఎలాగ పరిచర్య చేస్తా ఉన్నారు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎక్కడ మీ చర్చి, ఎంతమంది వస్తారో, లేకపోతే ఎంత పెద్దది, అబ్బా అంత పెద్దదా, అంతమంది వస్తారా అని మనం అనుకుంటాం. కానీ దేవుడికి తెలుసు ఎంతమంది నిజంగా యేసు ప్రభు వారిని అంగీకరించారు, ఎంతమంది నిజంగా యేసు ప్రభు వారి చేత దీవించి పరిశుద్ధాత్మ వాక్యం చేత నింపబడుతున్నారు, ఆత్మ చేత నడిపించబడుతున్నారు, ఎంతమంది నిజంగా జీవితాలు క్వాలిటీగా వాళ్ళ జీవితాలు కట్టుకుంటున్నారు అన్నది దేవునికి తెలుసు, ఎవరికీ తెలియదు. చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. దీనికి అయితే మనం ఏం చేయాలంటే, చూడండి, రోమీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి వచనం, 36వ వచనం. ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్. చూడండి, ఇక్కడ చూస్తే ఆయన మూలమున,
అంటే పరిచర్య అనేది, లేకపోతే వ్యక్తిగత జీవితం, క్రైస్తవ జీవితం అనేది ఆయన మూలంగా రావాలి. ఆయన చేత పరిచర్యకు నడిపించబడాలి, లేకపోతే ఆయన చేత రక్షింపబడాలి. ఇది ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. అలాగే ఆయన ద్వారాను, ఆయన నిమిత్తం, ఆయన ద్వారా జరగాలి. పరిచర్య జరగాలనుకోండి, యేసు ప్రభు వారి ద్వారా జరగాలి. అంటే ఇందుకు యేసు ప్రభు వారి ద్వారానే జరుగుతుంది కదా అనుకోవచ్చు. కానీ చాలా సార్లు మనం చూస్తే యేసు ప్రభు వారి ద్వారా జరగదు. అంటే మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, హ్యూమన్ ట్రిక్స్, టాక్టిక్స్ వాడతాం, హ్యూమన్ స్కీమ్స్ వాడతాం దేవుని పరిచర్య చేయడానికి, ఎక్కువ మందిని ఆకర్షించడానికి. లేకపోతే చాలా ఈ రోజుల్లో చూస్తే తప్పుడు బోధకులు కానీ, తప్పుడు వాక్యాన్ని తప్పుగా వివరించి చెప్పేవాళ్ళు కానీ అనేక మంది ఈ రోజుల్లో మనకు కనిపిస్తారు. సో వాళ్ళు ఎందుకు ఆ విధంగా చెప్తున్నారంటే ప్రజల మెప్పు కోసం, లేకపోతే ప్రజలని ఆకర్షించుకోవడం కోసం, ప్రజల్ని ఎలాగో ఎక్కువ మంది కాంగ్రిగేషన్ అయిపోవాలని, ఎక్కువ మనీ రావాలని, రకరకాల స్వార్థంతో, దురుద్దేశాలతో ఈ విధంగా పరిచర్య చేసే వాళ్ళు అనేక మంది ఉంటారు. రకరకాలుగా దేవుని నుంచి దూరం అయిపోయి పరిచర్య చేసే అవకాశాలు ఉంటాయి. ఇవి మనం మనకి ఈజీగా అర్థమైపోద్ది వాక్యం చదువుతుంటే. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య చేసిన విధానం, అపోస్తలులు పరిచర్య చేసిన విధానం, అపోస్తలులు వాళ్ళ జీవితాన్ని కట్టుకున్న విధానం, వాళ్ళు జీవించిన విధానం, యేసు ప్రభు వారు చూపించిన మార్గం, ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఎంతో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది మనకి. ఇలాగ నిజమైన క్రైస్తవులు అసలు ఉన్నారా అనిపిస్తుంది. సో అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా ఈ మాటల్ని ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని మన జీవితాలని కానీ మార్చుకోకపోతే మన రక్షణని మాత్రమే, రక్షణ పొందిన తర్వాత నిజంగా దేవుని మీద ఆధారపడి మన జీవితాలు కానీ కట్టుకోకపోతే కేవలం రక్షింపబడచ్చు, అగ్ని నుంచి జస్ట్ ఎస్కేప్ అయ్యేనట్లు అవ్వచ్చు. కానీ నిజంగా దేవుని చేత మెప్పు పొందే ఒక జీవితం జీవించే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. చూడండి, ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని మూలంగా జరగాలి, దేవుని ద్వారాగా జరగాలి పరిచర్యలు అనేవి. మన విశ్వాస సంబంధమైన క్రియలు దేవుని ద్వారా జరిపించబడాలి. దేవుని అంటే చివరికి చూడండి, మహిమ దేవునికి వెళ్ళాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే మనం చేసే పని వలన మనకి గ్లోరీ వస్తుందా, మనకి మహిమ వస్తుందా, దేవునికి మహిమ వస్తుందా అన్నది అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుని మూలంగా అలా జరిగితే, అంటే పరిచర్య దేవుని త్రూ గాడ్ జరిగితే అప్పుడు మహిమ దేవునికి వెళ్తుంది, మనకి రాదు. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు పెడితే మన సొంత ఆలోచనలకి భలే ఆలోచించారండి అనొచ్చు, లేకపోతే భలే చేశారండి అనొచ్చు. కానీ ఏ ఆత్మలకి నిజంగా ఉపయోగపడదు అటువంటి పరిచర్యల వలన. నిజంగా ఆత్మలు బలపడవు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు దొరకవు. ఆ సంఘాల్లో, అటువంటి పరిచర్యలు చేస్తున్న సంఘాల్లో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఉండదు, ఆత్మీయ ఆశీర్వాదాలు దొరికే అవకాశం కోల్పోతారు. ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, పరిచర్యలు అనేవి, లేకపోతే వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని కట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే మనం ఇటువంటి నిజంగా కోల్పోతాం. చూడండి, యేసు ప్రభు వారనే బండ మీద, పునాది మీద కట్టుకోవాలి. అఫ్ కోర్స్ అలా ప్రారంభించబడి ఉండొచ్చు, కానీ పైన కట్టడం సరిగ్గా లేకపోతే, పునాది మార్చబడితే అప్పుడు మన జీవితాలు, మన కట్టడం కూలిపోతుంది. చూడండి, మత్తయి సువార్తలో కొన్ని మాటలు చదువుతున్నాను. 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 24 నుంచి 27 వరకు చదువుతున్నాను. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును
బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. చూడండి, స్ట్రాంగ్గా దేవుని మీద పునాది ఉండాలి. దేవుని చేత పరిచర్యలు కానీ మన వ్యక్తిగత జీవితాలు కానీ నడిపించబడాలి. ప్రతిరోజు మనం ఏవో నిర్ణయాలు తీసుకుంటాం, అవి సొంత నిర్ణయాలు తీసుకుంటాం, ఎవరినో అడుగుతాం, లేకపోతే మన సొంత ఆలోచనలని మీద ఆధారపడతాం, మన దగ్గర ఉన్న ధనం మీద ఆధారపడతాం, లేకపోతే మనకు తెలిసిన ప్రజల మీద ఆధారపడతాం, రకరకాలుగా ఆలోచించుకుంటాం. కానీ దేవుని వైపు చూడం, దేవుని ద్వారా మన జీవితాలు నడిపించబడాలనుకోం, దేవుని మూలమున దేవుని ద్వారా దేవుని కొరకు జీవించాలని నడిపించబడాలని అనుకోం. ఇదే మన జీవితాల్ని దేవుని నుంచి దూరం చేసేస్తుంది. క్రైస్తవ జీవితం అనేది చాలా ప్రాముఖ్యంగా దేవుని మీద ఆధారపడి దేవునికి మహిమ కలిగేలాగా మనం జీవించాల్సిన అవసరం ఉంది. మన జీవితాల ద్వారా దేవుని నామం కనపరచబడాలి, మన కుటుంబాల ద్వారా దేవుని నామం కనపరచబడాలి, మన పరిచర్యల ద్వారా దేవుని నామం కనపరచబడాలి, కానీ మనుషులు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పౌలు భక్తుడు మీద ఆధారపడి ఆ సంఘం కట్టబడలేదు, అపోల్లో మీద ఆధారపడి ఆ సంఘం కట్టబడలేదు. ఆ సంఘం యేసుక్రీస్తు అనే బండ మీద ఆధారపడి సంఘం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడం ద్వారా పౌలు భక్తుడు ఆ పునాది వేసి దాన్ని ప్రారంభించాడు. అపోల్లో దానిని కడతా ఉన్నాడు. ఆ తర్వాత అపోల్లో తర్వాత ఇంకొకళ్ళు వస్తా ఉన్నారు. కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే పునాది సరిగ్గా ఉందా లేదా, మరియు ఆ పునాది వేరే పునాది వేయడానికి ప్రయత్నం చేయకూడదు, ఆ పునాదులు కదిలించకూడదు, ఆ బండను తీసేయకూడదు, వేరొక వైపు పునాదుల వైపు తిరగకూడదు. సో మన ఇల్లుకి ఎంత అంటే ఈ బంగారము వెండి వెలగల రాళ్ళు అన్నవి దేవుని మూలమున దేవుని ద్వారా దేవుని కొరకు చేసే పనులకి సాదృశ్యంగా ఉంది. అలాగే కర్ర గడ్డి కొయ్య అనేవి మనిషి వలన మనిషి ద్వారా మనిషి కొరకు చేయబడిన పనులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇది మనం జాగ్రత్తగా ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని మన జీవితాలని కట్టుకోవాల్సిన, అంటే క్వాలిటీ మ్యాటర్స్ నాట్ క్వాంటిటీ అన్నది మనం అర్థం చేసుకోవాలి. క్వాలిటీ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ అన్నది క్వాలిటీతో మీద ఆధారపడి ఉన్నది. క్వాంటిటీ అన్నది దేవుడు చూడట్లేదు. ఊరకనే ఎంత క్వాంటిటీ ఉంటే ఎంతమంది వస్తే ఏం ఉపయోగం, ఎంతమంది నిజంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు అన్నది ప్రాముఖ్యం. ఎంత డబ్బులు సంఘంలో ఉన్నాయి అన్నది ఏం ఉపయోగం లేదు. ఎంత విలువైన జీవితాలు, ఎంత విలువ కలిగినటువంటి క్రైస్తవ జీవితాలు ఉన్నాయి సంఘంలో అన్నది ప్రాముఖ్యమైనది. అది నిజమైన ట్రెజర్ సంఘానికి. అవి ట్రెజర్, అది అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో అటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడినందుకు, మా జీవితాలని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి ప్రభువనైనా, మా జీవితాలని పరిశీలించుకోవడానికి, విమర్శించుకోవడానికి వాక్యపు వెలుగులో ప్రభువనైనా దయచేసి నీ గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, వాక్యాన్ని హృదయంలో భద్రపరచమని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడుతూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు ప్రభువారైతే పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.